ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడై ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో. అమరావతిలో జాతర జరపడానికి రెడీగా ఉండండి. గెట్ రెడీ ఫర్ ఫోక్స్ అంటారు కదా, గెట్ రెడీ ఫర్ దీపావళి, గెట్ రెడీ ఫర్ ఉగాది. ఇదే తరహాలో అమరావతిలో ఒకేసారి 4,000కు పైగా గృహప్రవేశాలు చేయడానికి ఏపీ ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. అధికారులకి సంబంధించినటువంటి భవనాలు, అలానే వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు వీళ్ళకి కేటాయించబోయేటువంటి నివాస సముదాయాన్ని ఒకేసారి ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నిజంగా అన్ని ఉన్నాయా 4,000కు పైగా అనేటువంటి సందేహానికి ఒక సమాధానం. వాస్తవానికి ఇవి బంగ్లాలు రెడీ అవుతున్నాయి. విల్లాలు అంటామా, బంగ్లాలు అంటామా, పాత భాషలో అయితే బంగ్లాలు, కొత్త భాషలో అయితే విల్లాలు. ఇప్పుడు వరుస పెట్టి ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాయి. కాంట్రాక్ట్ సంస్థలు ఆ పనులు పూర్తి చేసేటువంటి కృషిలో నిమగ్నమై ఉన్నాయి. ఇక్కడ చూస్తే పగలు రాత్రి పనులు జరుగుతున్నాయి. పక్కన ఇవన్నీ కూడా వర్కర్స్ కాలనీ షెడ్లు, ఇవన్నీ వర్క్ చేస్తున్నటువంటి అంశాలు. అలానే ఇక్కడ చూస్తే ఈ బిల్డింగ్లు, ఈ సముదాయాలు ఇవన్నీ చూస్తే కనుక పూర్తి స్థాయిలో ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కి సంబంధించినటువంటి భవంతులు అన్ని ఉన్నాయి. ఇందులో మంత్రి నారాయణ గారు స్పెషల్ గా ఒక విజిట్ నిర్వహించారు వీటన్నిటిపైన. సో ఈ విజిట్ లో ప్రత్యేకత ఏమి ఉండకపోవచ్చు, కానీ ఒక డెడ్ లైన్ ఇచ్చారు. మార్చి 31 కల్లా అధికారులకి సంబంధించినటువంటి భవనాలు, అంటే వివిధ కేటగిరీ గవర్నమెంట్ ఆఫీసర్స్ సంబంధించిన ఎన్జిఓస్ అంటే నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి వాళ్ళవే గ్రూప్ డి హౌసింగ్, గ్రూప్ డి ఆఫీసర్స్ సంబంధించినటువంటి హౌసింగ్ ఇవి కూడా ఉన్నాయి. అవే 1,000-1,200 యూనిట్స్, ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ రూపంలో కన్స్ట్రక్షన్ అవుతుంది. వాటితో పాటు మంత్రులకి సంబంధించినటువంటి బంగ్లాలు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. ఈ బంగ్లా ఒక మంత్రులకి కేటాయించబోయేటువంటి ఎవరుంటారో గారు మహానుభావులు ఈ బంగ్లాలో అనిపించే రీతిలో దాని ఇంటీరియర్ తో సహా లైటింగ్లు, ఫ్యాన్లు మొత్తం అన్ని కూడా దేవుడి గది దగ్గర నుంచి జిమ్ వరకు అన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో మంత్రులకి కేటాయించే భవనాలు, ముఖ్యంగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఇలాంటి భవంతులే కేటాయిస్తున్నారు. అంటే బంగ్లా టైప్ బిల్డింగ్స్ ని కేటాయిస్తున్నారు. అవి కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా సెక్రటరీ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకి భవంతులు నిర్మిస్తున్నారు, అంటే విల్లాలు నిర్మిస్తున్నారు. వాళ్ళతో పాటు జడ్జిలకి బంగ్లాలు నిర్మిస్తున్నారు. సో ఈ 4 కేటగిరీ అంటే సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్, మంత్రులకి సంబంధించినటువంటి బంగ్లాలు, జడ్జిలకు సంబంధించి ఇందులో 4 కేటగిరీలు ఉన్నాయి. ఇవి కాకుండా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి టవర్స్ ఉన్నాయి. అవి కాకుండా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, జూనియర్ క్యాడర్ ఆఫీసర్స్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇట్లాంటి సర్వీసెస్ అన్ని వస్తాయి అనమాట. వాటికి సంబంధించినటువంటి భవనాలు కూడా అవి 90% అప్పుడే కంప్లీట్ అయిపోయినాయి. కాకపోతే అలా మురగబెట్టారు కాబట్టి 5 సంవత్సరాల పాటు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో మొత్తం ఈ పనులన్నీ అవ్వడానికి అధికారులతో ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు జరుగుతాయి, ఏంటి అంశాలు అన్నింటినీ కూడా మంత్రి చర్చించారు, అప్డేట్స్ తెలుసుకున్నారు. చాలా వరకు ఈ బంగ్లాలకు సంబంధించి ఫినిషింగ్ వర్క్స్ కొన్ని బిల్డింగ్స్ లో అయిపోయినాయి. లోపల ఇంటీరియర్ వర్క్స్ నడుస్తున్నాయి. కొన్నిటికి ప్లాస్టింగ్ వస్తుంది, అంటే స్లాబ్స్ వేసేటువంటి పని దాదాపుగా 98%, 99% కంప్లీట్ అయిపోయింది. ప్లస్ ప్లాస్టింగ్ వర్క్స్ నడుస్తున్నాయి కొన్ని భవనాలకి. సో వీటన్నిటిని వీలైనంత వేగంగా, ఎలాగో టవర్స్కి సంబంధించిన పనులు అయితే గతంలోనే ప్లాస్టింగ్ వర్క్స్ అయిపోయినాయి. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలకి అయితే పెయింటింగ్ వర్క్స్ కూడా అయిపోయినాయి. సో వాటికి ఎమ్యూనిటీస్ ఇచ్చే పని మీద అప్పట్లో పెండింగ్ ఉంది. ఇప్పుడు వీటిని కలిపి చూస్తే కనుక రహదారి వ్యవస్థను కూడా ఎండార్స్మెంట్ చేశారు. రహదారుల నిర్మాణం చూడండి, ఈ భవనం చూడండి, ఇందులో ఎవరుంటారో కానీ మహా అదృష్టవంతులు అనిపించేటువంటి స్థాయిలో అన్ని కూడా ఇలాంటి భవనాలే నిర్మాణం జరుగుతాయి అనమాట. అంటే సీనియర్ మంత్రులకి, సీనియర్లకి వాళ్ళకి ఇచ్చేటువంటి బంగ్లాల సైజు కొద్దిగా పెద్దగా ఉంటుంది. మిగతా వాళ్ళకి ఇచ్చేది కొంచెం చిన్నగా ఉండొచ్చు. కానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రం బంగ్లాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళందరికీ కూడా ఇండివిజువల్ ఫ్లాట్స్ లాంటివే ఇస్తారనమాట. అంటే ఒకే టవర్లో ఉండేటువంటి ఫ్లాట్స్ ఎవరికి వాళ్ళకి. అవి కూడా 4,000 SFT, 5,000 SFTతో డిజైన్ చేస్తారు. చాలా విశాలమైనటువంటి వాళ్ళ అధికారిక కార్యనిర్వహణకు కూడా ఫ్రంట్ ఆఫీస్ నిర్వహించుకునేలాగా, లోపల వసతులు కల్పించుకునేలాగా డిజైన్ చేశారు. సో ఇవన్నీ కలిపి చూస్తే కనుక ఈ కౌంట్ చూస్తే మొత్తం కలిపి 4,026 అని లెక్క తేలుతుంది. 4,026 విల్లాలు ప్లస్ ఫ్లాట్లు ఇవన్నీ కలిపి ఇంత వస్తుంది నంబరు. వీటన్నిటిని ఇమ్మీడియట్గా కంప్లీట్ చేయాలని చెప్పని ఆదేశాలు జారీ చేశారు. మార్చి 31 నాటికి ఈ ప్రణాళికను పూర్తి చేయాలి. ఏప్రిల్ మాసంలో బహుశా ఉగాది పండగ నాటికి ఒకేసారి మూకుమ్మడిగా గృహప్రవేశాలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా హై లెవెల్ క్యాడర్ ఆఫీసర్స్కి సంబంధించి, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి భవనాలు కాబట్టి ఒక వేడుకలాగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉగాది సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత నివాసం కూడా గృహప్రవేశం జరిగేటువంటి అవకాశం ఉంది. మరికొన్ని భవనాల ప్రారంభోత్సవాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకేసారి ఈ బల్క్ లెవెల్ ఆఫ్ గృహప్రవేశాలు జరగాలి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగానే ఈ తనిఖీల ప్రక్రియ అనేది శరవేగంగా సాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే వీటికి సంబంధించినటువంటి ఆల్రెడీ క్వాలిటీ టెస్ట్లన్నీ కూడా కంప్లీట్ అయినాయి. మీరు చూస్తే ఇంటీరియర్ వర్క్స్ జరుగుతుంది చాలా వాటికి, దేవుడి మందిరాలతో సహా ఫిక్స్ చేస్తున్నారు.
సో లైటింగ్, ఇంటీరియర్స్ ఇవి జరుగుతున్నాయి. కొన్ని నమూనా బిల్డింగ్స్ రెడీ అయినాయి కాబట్టి వాటి అన్నిటిని మంత్రి పరిశీలించారు. ఇదే ప్యాటర్న్లో అన్ని భవంతులు రెడీ చేస్తారు. సో ఉగాదికి గెట్ రెడీ ఫోక్స్, అంతే, ఇంకంతకంటే ఏం చెప్పడానికి లేదు. అమరావతిలో ఒక అద్భుతం చూడబోతున్నాం మనం. ఉగాది సమయానికి పెద్ద ఎత్తున గృహప్రవేశాలు జరగబోతున్నాయి అమరావతిలో.